ఈ ఇయర్ నేను చాలా మంది సాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఒకే ఇయర్ లో 2 కంపెనీస్ లో వర్క్ చేస్తే, అంటే ఒక ఇయర్ లో 2 ఎంప్లాయీస్ దగ్గర మీరు వర్క్ చేస్తే, మీ ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర ఏదైతే డీటెయిల్స్, సాలరీ డీటెయిల్స్ ఉన్నాయో అవి మీ న్యూ ఎంప్లాయర్ కి అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. చాలా మంది ఈ విషయం అయితే స్కిప్ చేస్తున్నారు. దీనివల్ల ఇష్యూ ఏంటో తెలుసా? సపోజ్ మీరు ఈ ఇయర్ లో 2 కంపెనీస్ దగ్గర వర్క్ చేశారు. 6 మంత్స్ కి ఒక కంపెనీలో సాలరీ 10 lakhs అండ్ ఇంకొక కంపెనీలో కూడా సాలరీ 10 lakhs. సో యాజ్ పర్ స్లాబ్ రేట్ ప్రకారం చూస్తే ఒక కంపెనీకి మీరు ఇంకో కంపెనీలో ఎంత పేకి వర్క్ చేశారనేది తెలియదు కాబట్టి బిలో 10 lakhs మీ ఇన్కమ్ ఉందని చెప్పేసి ఎంటైర్ 20 lakhs ఇన్కమ్ మీద ఈ కంపెనీ 10 lakhs మీద 0 TDS, ఈ కంపెనీ 10 lakhs మీద 0 TDS అయితే డిడక్ట్ చేస్తారు. సో మీరు ఏమనుకుంటారు, టీడీఎస్ ఎలానో డిడక్ట్ అవ్వలేదు, సో ఇయర్ నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. బట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 20 lakhs. సో ఈ 20 lakhs మీద మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే మినిమం 2 lakh rupees అయినా ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుంది మీ శాలరీ ఇన్కమ్ మీద. నేను ముందుగానే కంపెనీకి ఇంటిమేట్ చేసినా సరే నా టోటల్ ట్యాక్స్ పేయబుల్ 2 lakh కదా, ఇందులో చేంజ్ ఏముంది అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ట్యాక్స్ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంట్రెస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఆ 2 lakhs ని వేరే అదర్ థింగ్స్ కోసం ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకొని ఉంటారు. సడన్ గా మీకు ఒక రోజు 2 lakhs పే చేయాలని చెప్పేసి హిట్ అయితే మీ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఇబ్బంది అవుతుంది. సడన్ గా క్యాష్ క్రంచ్ పొజిషన్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇలా మీరు జాబ్ స్విచ్ అయ్యేటప్పుడు ఈ డేటాని మీ హెచ్ఆర్ కి ఇస్తే సడన్ గా ఇయర్ ఎండ్ లో మీరు ట్యాక్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని షేర్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.